నమస్తే, వెల్కమ్ టు ది లీడర్. సమాజంలో చాలా మంది మార్గదర్శకులుగా నిలబడేందుకు అహర్నిశలు కష్టపడ్డారు. ఉన్నత శిఖరాలను అందుకునేందుకు పోటీ పడ్డారు. మది నిండా నా భూమి నా దేశం అనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలోచనలు వేరైనా ప్రజాహితానికే పెద్దపీట వేశారు. అట్టడుగు స్థాయి నుంచి మేరు నగధీరులుగా ఎదిగారు. పరిస్థితులకు తల వంచారు. మన దేశం తలెత్తుకునేలా చేశారు. భావితరాలకు రోల్ మోడల్గా నిలిచారు. వారి విభిన్న శైలి వారిని విజయ తీరాలకు నడిపించింది. అలాంటి వారి గురించి వివరించి మీలో స్ఫూర్తిని నింపే ప్రయత్నమే ద లీడర్ ప్రోగ్రామ్. మరి ఈ వారం ప్రైమ్ 9 తెరపై వస్తున్నారు దార్శనికుడు, విజనరీ, సీనియర్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పేదరికాన్ని నిర్మూలించాలి, అణగారిన వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించాలి, సంక్షేమమే కొలమానం కాకూడదు, ప్రభుత్వాలపై భారం పడకూడదు, పూర్ ఫ్యామిలీస్ కు మానవత్వాన్ని పరిచయం చేయాలి, మారుమూల ప్రాంతాల్లో మారాజులను సమాజం ముందుకు తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలకు దయాగుణాన్ని దగ్గర చేయాలి, భావితరాలకు అండగా మారాలి, పి అంటే పవర్ కాకూడదు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా మారాలి. ఈక్వాలిటీ అంటే ఏంటి? ప్రతిభావంతులను ఎలా గుర్తించాలి, ఎంటైర్ భారత్ ఎలా అభివృద్ధి చెందాలి, మూలం ఎక్కడ, ఆచరణ ఎలా, అందులో నుంచి పుట్టిందే P4 పాలసీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఆ బృహత్తర విధానం ఎలా సాధ్యమవుతుంది? ముందు చూపు ఉంటే దేన్నైనా ఇట్టే సాధించవచ్చా అని మనము తెలుసుకుందాం. ధనవంతులు పేదవారు మధ్య భారీ వ్యత్యాసం అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇక సంప్రదాయ పద్ధతులు, వర్షాధార పంటలతోనే ఆదాయం పరిమితం అని కూడా అంటున్నారు. అండ్ విద్య, ఆరోగ్యం, గృహం, రవాణా సేవలపై ప్రభావం. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం భారత్. అయితే ధనవంతులు పేదవారు అనే విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. అందుకు ప్రధానంగా 8 కీలక కారణాలు మనల్ని పట్టిపేడుస్తున్నాయి, అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులు, తక్కువ ఇన్కమ్, వర్షాధార పంటలతో తక్కువ ఆదాయానికే పరిమితమవుతున్నారు. తలసరి ఆదాయం తగ్గిపోవడం కూడా ఓ కారణం. విద్య, ఆరోగ్యం, గృహం, రవాణా వంటి సేవలు నేటికి పూర్తిగా అందుబాటులోకి లేకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి నెమ్మదిగా ఉంది. ఇక బడా భూస్వాముల వద్ద అధిక భూములు, సంపద అంటున్నారు చంద్రబాబు నాయుడు. సామాన్యుడిపై ప్రకృతి వైపరీత్యాలు ఎఫెక్ట్ చూపిస్తాయని అంటున్నారు. ఎస్, బడా భూస్వాములు నేటికి ఉన్నారు. వారి వద్దే అధిక భూములు, సంపద ఉండడం వల్ల ఆదాయ అసమానతల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఉపాధి అవకాశాల కొరతతో కొంతమంది సతమతమవుతుంటే, నైపుణ్యం లేని కార్మిక వ్యవస్థతో అల్పాదాయానికే పరిమితమవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు నష్టపోతున్నారు, పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఎన్ని సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా అవి ఓటు బ్యాంకుకే పరిమితమవుతున్నాయి. ఇక సామాన్య వ్యక్తే కుగ్రామం నుంచి వచ్చిన వారే. సామాన్య వ్యక్తి అయినా కూడా కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే అంటున్నారు చంద్రబాబు. అండ్ విద్యతోనే CBM సూపర్ కెరీర్. ఎస్, విద్యతోనే సూపర్ కెరీర్ అంటున్నారు చంద్రబాబు. అండ్ ప్రపంచ స్థాయి నేతగా గుర్తింపు కూడా ఉంది. అది మనందరికీ తెలిసిందే. ప్రపంచ స్థాయిలో ఆయనకి ఎటువంటి గుర్తింపు ఉంది అనే విషయాన్ని ఇక్కడే మనం సీఎం చంద్రబాబు గత పాలన గురించి తెలుసుకోవాలి. CBN అందరిలాగే ఆయన కూడా సామాన్య వ్యక్తే, కుగ్రామం నుంచి వచ్చిన వారే. అయితే తల్లిదండ్రులు విద్య అనే గొప్ప అవకాశాన్ని CBN కు పరిచయం చేశారు. అదే ఆయన్ను రాజకీయవేత్తగా ఎదిగేలా చేసింది, ప్రపంచ స్థాయి నేతగా నిలబెట్టింది. పాలిటిక్స్ లో ఒడిదొడుకులు, అధికారం అనే అంశాలు కామన్. మనం ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, మన ఆలోచనతో రాష్ట్రానికి, దేశానికి ఎంతటి ఖ్యాతి తీసుకొచ్చామన్నదే ప్రధానం. హైదరాబాద్ అభివృద్ధికి తొలి స్థానంలో సీఎం చంద్రబాబు. ఎస్, ఇవాళ హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో అభివృద్ధిలో అనేది మనం చూస్తున్నాము. హైటెక్ సిటీ ఆవిర్భావంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషించారు. అందుకని ఇవాళ హైటెక్ సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో మనందరం చూస్తున్నాం. అండ్ సైబర్ హబ్ వెనుక CBN ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. నేటి భాగ్యనగరంలో ఒకప్పుడు ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ గురించే చర్చ సాగేది. అయితే ఇప్పుడు హైదరాబాద్ పేరు విన్న వెంటనే హైటెక్ సిటీ గుర్తుకు రావాల్సింది. ఎందుకంటే ప్రపంచ స్థాయి గుర్తింపు రావడమే అందుకు ప్రధాన కారణం. ఎలా సాధ్యమైంది, బీజం ఎలా పడింది, రూపకర్త ఎవరు అన్న లోతైన సమాధానాలకు సీఎం చంద్రబాబు
తొలి స్థానంలో ఉన్నారు. హైటెక్ సిటీ అభివృద్ధిలో కీ రోల్ పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దూరదృష్టి, ఐటీ రంగంపై ఉన్న ఆసక్తి వల్లే హైదరాబాద్ సైబర్ హబ్ గా మారింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే ఐఎస్బి కూడా ఆయన నాటిన మొక్కలో ఒకటిని చెప్పాల్సిందే. ఇక చంద్రబాబు సక్సెస్ లో విజన్ 2020 చాలా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పాలి. భాగ్యనగరం దశ తిరిగేలా బిల్ గేట్స్ తో మీటింగ్. కేవలం ఆలోచన అభివృద్ధి సాధ్యపడకూడదు, అందుకు తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కీలకం. అదే చంద్రబాబును రియల్ హీరోగా సమాజంలో నిలబెట్టేలా చేసింది. విజన్ 2020 పేరుతో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కంప్యూటర్ ప్రపంచంలో విప్లవాత్మక పేరు బిల్ గేట్స్. పర్సనల్ కంప్యూటర్లను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో బిల్ గేట్స్ కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్న సిబిఎన్ తపన బిల్ గేట్స్ పై పడింది. 5 నిమిషాల అపాయింట్మెంట్ కొరకు అవిశ్రాంతంగా ప్రయత్నించారు. చివరికి ఆ సమావేశాన్ని 45 నిమిషాల ప్రెజెంటేషన్ గా మార్చారు. దీని ఫలితంగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తన కేంద్రాన్ని స్థాపించింది. ఇక ప్రపంచ స్థాయిలో తెలుగువారు ఉండడానికి కారణం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక కారణం అనుకోవచ్చు. ఆడపిల్లల విద్య కోసం కాలేజీల్లో 33% రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. భూముల అమ్మకం వద్దు అని సూచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో ఐటీ పార్కులకు అవసరమైన స్థలాన్ని ఆయన ఆ విధంగా కాపాడారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఇవ్వడం అనే దృక్పథంతో యువతకు మార్గనిర్దేశం చేశారు. మహిళల భాగస్వామ్యం పెరిగేలా ఆడపిల్లల విద్య కోసం కాలేజీల్లో 33% రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా సిబిఎన్కే చెందుతుంది. నేడు హైదరాబాద్ దేశంలోనే తలసరి ఆదాయంలో ముందున్న నగరంగా ఎదగడానికి హైటెక్ సిటీ కీలకం. ఐటీ రంగం అభివృద్ధి వల్ల సత్యనాదేళ్ల వంటి వ్యక్తులు ప్రపంచ స్థాయిలో ఎదిగే అవకాశం పొందారు. ఇక 4th టైం సీఎం గా చంద్రబాబు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. 4th టైం ఏ విధంగా గెలిచారు అనేది. నెక్స్ట్ పాలకులు సైతం ఫాలో అయ్యేలా ఆయన ప్రణాళికను రూపొందించారు. పొలిటికల్ గా కూడా సిబిఎన్ రాణించారు. ప్రస్తుతం 4వ సారి ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా సిబిఎన్ వేసిన బీజాన్ని ఎవరూ తాకలేకపోయారు. సరికదా తర్వాత వచ్చిన పాలకులు వి విల్ కంటిన్యూ అంటూ హైటెక్ సిటీ డెవలప్మెంట్ కే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే చంద్రబాబు వేసిన హైటెక్ సిటీ మొక్క ఎంత బలంగా పాతుకుపోయిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక విజన్ కేర్ ఆఫ్ సిబిఎన్ అంటున్నారు. ఎస్, విజన్ కేర్ ఆఫ్ సిబిఎన్. అమరావతి రాజధాని రూపకర్త కూడా ఆయనే. క్రెడిబిలిటీ అనేది డబ్బుతో వచ్చేది కాదు, విజన్ తో ముడిపడిన విలువైన పదం అది. దాన్ని సిబిఎన్ సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనం అనంతరం తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోమారు అధికారం చేజిక్కించుకున్నారు. అక్కడ కూడా రాజధాని అమరావతికి జీవం పోశారు. సింగపూర్ ను తలదన్నేలా చేపట్టేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. అనూహ్యంగా ఏపీ ప్రజల ఆశలను అడియాసలు చేస్తూ ప్రభుత్వం మారడం, అమరావతిని మరుగున పడేలా చేయడంతో 5 ఏళ్ల పాటు ఏపీలో డెవలప్మెంట్స్ అనేవి వెతుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్, సాధించాలన్న తపన, పాసిబిలిటీ ఉంటే ఆ వేవ్స్ అందరికీ సొంతమవుతాయి. అది సిబిఎన్ కు సొంతమైందనే చెప్పాలి. అయితే అరెస్టుతో డ్యామేజ్ చేయాలనుకున్న ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నారు ఆయన. సాధించాలనే తపన ఉండాలి, పాసిబిలిటీ వేవ్స్ ను వెతుక్కోవాలి, 24 గంటలు ఆలోచించాలి, ఆ దిశగానే అడుగులు వేయాలి. ఇదే చంద్రబాబు తన విజన్ ను సాకారం చేసుకునేందుకు ఉపయోగపడిన ప్రధాన అంశాలు. గెలుపోటములు సహజమే. ఈ క్రమంలోనే విజనరీ లీడర్ చంద్రబాబు పేరును డ్యామేజ్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టింది. అప్పుడే ఆయన సాధించిన ఘనత ఏంటో మరోమారు ప్రజలు గుర్తించేలా చేసింది. ఇక చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన 60 దేశాల తెలుగు ప్రజలు, 60 దేశాల ప్రజలు కూడా ఆయన అరెస్టు అక్రమంగా అని చెప్పేసి ఖండించారు. మరపురాని వి ఆర్ విత్ సిబిఎన్ స్లోగన్స్ కూడా వెలిశాయి. ఏంటి అసలు చంద్రబాబు అరెస్టుకు ప్రపంచానికి ఏం సంబంధం ఉందన్న అనుమానాలు రావచ్చు. ఆ వివరాలు ఖచ్చితంగా మనం కూడా తెలుసుకోవాలి. అరెస్టు నేపథ్యం న్యాయస్థానాల్లో తేలుతుంది. కానీ చంద్రబాబు వేసిన బీజంతో ముడిపడిన ఎంతో మంది దేశ విదేశాల్లో అద్భుతమైన ప్రతిభతో నిలబడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, బడా వ్యాపారవేత్తలుగా చలామణి అవుతున్నారు. అందుకే సిబిఎన్ అక్రమ అరెస్టును ఖండిస్తూ 60 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అరబ్ దేశాల వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. వి ఆర్ విత్ సిబిఎన్ అనే నినాదాలతో నల్ల దుస్తులు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ సంఘీభావం తెలిపారు.
ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లే సిబిఎన్ బలం. ఆయన సపోర్ట్ అలా ఉంది కాబట్టి ఆ బలం కూడా అలాగే ఉంది. దేశవ్యాప్తంగా నగరాల్లో మద్దతు కూడా గట్టుకున్నారు సిబిఎన్. అరెస్టు ప్రభావం హైదరాబాద్ పై కూడా పడింది. స్వార్థ రాజకీయాలతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అయినా లెక్క చేయకుండా స్వచ్ఛందంగా టెకీలు రోడ్డు మీదకొచ్చారు. సిబిఎన్ కు మద్దతుగా నిలిచారు. మెట్రో ఓఆర్ఆర్ ప్రాంతాల్లో తమ నిరసనలు తెలియజేసిన సిబిఎన్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో మరోమారు దేశానికి తెలిసేలా చేశారు. అంతేకాదు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ను ఖండించాయి. 90s లోనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత సిబిఎన్. నాటి లోక్సభ స్పీకర్, రాష్ట్రపతి ఎంపిక కూడా ఓ చరిత్రనే చెప్పాలి. దేశంలో సమకాలీన రాజకీయవేత్తల్లో చంద్రబాబు ఒకరు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన చక్రం తిప్పారు. నాటి ఉమ్మడి ఏపీ అభివృద్ధికి దగ్గర చేసేలా ప్రయత్నించారు. 1998లో లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి టీడీపీకి చెందిన నేతే. మిసైల్ మ్యాన్ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా సిబిఎన్ మద్దతుతో పదవికి న్యాయం చేశారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక సమయంలో కలాంను సిబిఎన్ పేరు తెరపైకి తీసుకొచ్చారు. ఇది నాటి రాజకీయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ఘట్టమని చెప్పాలి. సంపూర్ణ అన్నపూర్ణాంధ్రగా చేయడమే సిబిఎన్ లక్ష్యం. అదేవిధంగా కొనసాగారు. సంపూర్ణ అన్నపూర్ణాంధ్రగా దాన్ని తీర్చిదిద్దారు. వచ్చి రాగానే పోలవరం పరుగులు పెట్టించారు. కలలు కనండి, సాకారం చేసుకోండి. ఇది అబ్దుల్ కలాం గారు విద్యార్థులకు ఇచ్చిన అమూల్యమైన సందేశం. ఇదే కోవలో సిబిఎన్ కూడా ఎంటర్ అయి ఏపీ ప్రజలు పాడి పంటలతో సంతోషంగా తులతూగేలా పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అందించడమే కంకణం కట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని అటకెక్కించారు. అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో సీఎం హోదాలో చంద్రబాబు తన విజన్ను తెలుగు ప్రజల ముందుంచేందుకు ఎంతో దగ్గరలో లేదు. ఇక సువర్ణ అక్షరాలుగా నిలిచేలా అమరావతి నిర్మాణం చేపట్టారు. సువర్ణ అక్షరాలతో నిలిచేలాగా అమరావతి నిర్మాణం చేపడుతున్నారు. అండ్ అందులోనూ గ్రీన్ ఎనర్జీ సిటీ దేశంలోనే ఇదే తొలిసారి. అందులో గ్రీన్ ఎనర్జీ సిటీ దేశంలోనే తొలిసారిగా ఆయన పరిచయం చేశారు. యువతకు ఉపాధి కల్పించాలి, పారిశ్రామికంగా ఏపీ ఎదగాలి. ఇదే సిబిఎన్ లక్ష్యం. ఇది మారదు. రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయనే చెప్పాలి. విభజన నేపథ్యంలో ఏపీ క్యాపిటల్ గా అమరావతిని ఎంచుకున్నారు. ప్రపంచ స్థాయి హంగులతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయేలా 1000 ఎకరాల భూమిని రాజధాని కోసం రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం హిస్టరీ అని చెప్పాలి. గ్రీన్ ఎనర్జీ సిటీగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఇక పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ నేటి విజన్. P4 లక్ష్యం కూడా అదే. ప్రపంచంలోనే టాప్ స్కీమ్ P4 పాలసీ. ఇంత సాధించినా ఏదో తెలియని అసంతృప్తి. ఇంకా ఏదో అందించాలి, పేదలను అక్కున చేర్చుకోవాలి. ఇందుకోసం డబ్బులు కావాలి. అధికారం మారితే సామాన్యుల జీవితంపై ప్రభావం చూపకూడదు. ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే P4 విధానం. గత ఉగాది పర్వదినాన ప్రారంభించారు దీన్ని. పైలట్ ప్రాజెక్టుగా సుమారు 6,000 కుటుంబాలను ఎంచుకున్నారు. ఈ ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలు నమోదయ్యేలా ప్రణాళికలు తీసుకుంటున్నారు. మొత్తం 40 లక్షల కుటుంబాలు లబ్ధిదారులుగా గుర్తింపు పొందే అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా ఆలోచించాలి కదా. ఆపన్న హస్తాలుగా సంపన్నులని ఎంచుకున్నారు సిబిఎన్. వాళ్ళని సంపన్నులుగా ఎంచుకుంటే వాళ్ళ నుంచి డబ్బు తీసుకొని వీళ్ళని చూసుకోవచ్చు. సో అనాథుల ఇంటికే వసతులు అంటున్నారు. అనాథుల ఇంటికి డైరెక్ట్గా వసతులు వస్తాయి. మరి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఏ బ్యాంకును సాయంగా కోరాలి? ఇచ్చేవారు ఎవరు? అడ్డు చెప్పేవారు ఎంతమంది? అలా ఉండకూడదు. ప్రైవేటు వ్యక్తులు, ఇండస్ట్రియల్ ఓనర్స్, ప్రవాసాంధ్రులు, సంపన్నుల సాయంతో పేదల ఆశలు తీరుతాయని గుర్తించారు. ఆదాయపు పన్ను చెల్లించని పేద ప్రజలను గుర్తించడం, వారికి డబ్బులను అందించడం కాకుండా సుస్థిరమైన సహకారం ఇచ్చి పేదరికాన్ని నిర్మూలించాలన్నదే నేటి ప్రభుత్వ లక్ష్యం. అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చనేదే చంద్రబాబు ఆలోచన. పేదరిక నిర్మూలనతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. ఈ విధంగా ఆయన P4 విధానంతో పేదరికాన్ని నిర్మూలించాలి అనేది ఆయన లక్ష్యం. దీంట్లో యంగ్స్టర్స్ సైతం ప్రేమించే నేత సిబిఎన్. మనందరికీ తెలిసిందే యంగ్స్టర్స్ కూడా ఆయన్ని ఎంతగా ఇష్టపడతారో. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది నిజంగా సూపర్ ఆలోచన. ఆచరణలోకి వస్తే పేదరికాన్ని నిర్మూలించడమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న సృజనాత్మకతాన్ని వెలుగు తీయవచ్చు. పేద కుటుంబాల్లో వెలుగులు చిందించవచ్చు. ఈ ఎజెండానే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మరింత దగ్గర చేసింది. ఏం కాదు, ఓల్డెస్ట్ గోల్డ్ మ్యాన్ నిర్ణయమే తన అభిమతంగా చెప్పుకొచ్చారు.
పోస్టు కాదు ముఖ్యం, పాలనకి నా మార్కులు అంటూ చంద్రబాబు మేధస్సును ఫాలో అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సిబిఎన్ నిర్ణయాలు, ఆలోచనలు ఏ విధంగా అమలుపరచాలి, ప్రజల దరి చేర్చాలన్న కోణంలోనే పవన్ ఉండడం చంద్రబాబు ఆలోచనకు స్ఫూర్తి అని చెప్పాల్సిందే. ఓ కుటుంబాన్ని పోషించాలంటే ఎంతో కష్టపడే రోజులివి. 4 మెతుకులు నోట్లో పోవాలంటే రోజువారీ కష్టం కోసం ఎదురు చూసే చూపులు నేటికి ఉన్నాయి. కానీ మార్పు రావాలి, సమాజం మారాలి అనుకునే పొలిటీషియన్ చంద్రబాబు. ఆ దిశగానే అడుగులు పడాలి. సిబిఎన్ అంటే పొలిటీషియన్ కాదు, ఒక విజనరీ. 7 పదుల వయసులోనూ భావితరాల గురించి ఆలోచించే దార్శనికుడు. ఇంతటి విజనరీ లీడర్ వంటి వ్యక్తులు తెలుగునాట ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టమే మరి. ఇది వాల్టి ది లీడర్. నమస్తే.